ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము నుండి 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడనున్నాడని కయీనును అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, కయీనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కయీనుతో దేవుడు మాట్లాడినప్పుడు కయీను యొక్క సమాధానం దేవుని ఎదుట ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈరోజు చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, దేవుని వాక్యం చాలా విలువైనది, దేవుని వాక్యం చాలా బలమైనది, దేవుని స్వరం కూడా చాలా శక్తివంతమైనది. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం లోబడడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో మనం ఆశీర్వదించబడతాం, మనం దీవించబడతాం, మనం అభిషేకించబడతాం, వర్ధిల్లుతాం. దేవునికి లోబడటం వలన ఎంతో దీవెన మనకు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగితే కయీను అంటాడు, నా తమ్మునికి నేనేమైనా కావలివాడినా అని అంటున్నాడు. చూడండి ఎంత రెక్లెస్గా దేవునికి సమాధానం చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో ఎంతగా మనం విరిగి నలిగిన హృదయం కలిగి ప్రార్థనాపూర్వకంగా ఉండగలుగుతామో అంతగా ప్రభు మనలను బలపరిచి ముందుకు నడిపించేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఈరోజు చాలామంది యవనస్తుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మంచి సమాధానం వారి దగ్గర కనబడదండి మనకి. చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం చదివినప్పటికీ, దేవుని సన్నిధికి వెళ్ళినప్పటికీ, దేవునితో సహవాసం చేస్తున్నప్పటికీ వారి యొక్క సమాధానం దేవునికి ఇష్టమైనదిగా ఉండదండి. చాలా రెక్లెస్గా సమాధానం చెప్తూ ఉంటారు. కయీను లాంటి మనుషులు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కయీను తన జీవితంలో, తన హృదయంలో భయంకరమైనటువంటి తప్పును పెట్టుకుని ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు మాట్లాడేటువంటి పరిస్థితిలోనికి కయీను దిగజారిపోతూ ఉన్నాడు. ఈవెన్ మనం ఆలోచన చేస్తే కయీను తన తమ్ముడైన ఏబేలును చంపేశాడండి. చంపేశాడన్న సంగతి దేవునికి తెలుసు. అక్కడున్న ఎవరికి తెలియకపోయినప్పటికీ దేవునికి బాగా తెలుసు. ఈరోజు మనం చీకట్లో చేసేటువంటి కార్యాలు దేవునికి తెలుసు, మనము వెలుగులో చేసేటువంటి కార్యాలు కూడా దేవునికి తెలుసు. మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడికి వెళుతున్నామో, ఎలా జీవిస్తున్నామో అన్న సంగతి ప్రభు మనల్ని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. ఈవెన్ ఒకటి కయీను యొక్క సమాధానం ఎంత మాత్రం బాగోలేదండి. ఈరోజు ఆలోచించండి దేవుని బిడ్డలారా, చాలామంది మందిరానికి వెళ్ళేవాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. కుటుంబాల్లో కుటుంబారాధన చేసేవాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు. వారి యొక్క సమాధానం గురించి మనం ఆలోచన చేస్తే గృహాల్లో సమాధానం బాగోదండి, మందిరాల్లో కూడా సమాధానం అసలు ఎంత మాత్రం కూడా బాగోదు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కయీను యొక్క సమాధానం దేవుని ఎదుట ఎంత మాత్రం బాగోలేదు. తన మాట తీరు బాగోలేదు, తన ప్రవర్తన బాగోలేదు, తన క్రియలు బాగోలేదు, తన నడవడిక కూడా బాగోలేదు. కనుక దేవుడు కయీనుని దేశదిమ్మరిగా ముద్ర వేసాడు. దేవుని బిడ్డలారా, గమనించండి ఎంత భయంకరమైనటువంటి దుస్థితి, ఎంత భ్రష్టత్వానికి కయీను లోనైపోయాడో ఒకసారి ఆలోచించండి. కయీను తన జీవితంలో పాపాన్ని లోపల ఉంచేసుకున్నాడు, తప్పును లోపల ఉంచేసుకున్నాడు. దేవుడు ప్రశ్నిస్తే దేవునికి వ్యతిరేకంగా రెక్లెస్గా సమాధానం చెప్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వెళ్ళి మనలో ఉన్న తప్పులు, పాపాలు క్షమించమని దేవుణ్ణి అడిగితే తప్పనిసరిగా దేవుడు మనలను స్వస్థపరిచి, క్షమించి, బలపరిచి ముందుకి నడిపిస్తాడు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్.
మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు. విన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడులాగిన సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ దీవించబడినట్లు సహాయం చేయండి. కయ్యేను లాంటి మనస్తత్వం కలిగి ఎవరైనా జీవితాన్ని గడుపుతూ ఉంటే వారందరినీ పరిపూర్ణంగా మార్చి అద్భుతంగా వారికి రక్షణ అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకొని నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మీరే కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.